గుంటూరులో మహిళలను నడి రోడ్డుపై వివస్త్రం చేసి దాడి చేసిన ఘటన దారుణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఘటన జరిగేది కాదన్నారు. ఇక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి నిందితులతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దాడి వీడియోలు బయటకు రావడంతో పోలీసులకు కేసు నమోదు చేశారని అంబటి చెప్పారు. రోజు నేను రాజకీయాల గురించి మాట్లాడి లబ్ధి పొందటానికి మీ ముందుకు రాలేదు. గుంటూరు పట్టణంలో జరిగిన అత్యంత దారుణమైన అమానవీయమైన సంఘటన గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. నడి రోడ్డుపై ఒక మహిళను వివస్త్రణ చేసి అత్యంత నీచంగా అవమానించిన ఈ సంఘటన మహిళా లోకాన్నే కాదు, సమాజాన్ని కుదిపేసింది. అందుకే ఈ ఘటనను ప్రజల దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను. ఈ సంఘటనను ఒక సాధారణ నేర ఘటనగా చూడలేం. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇంత ఘోరమైన సంఘటన జరిగి ఉండేది కాదనేది రోడ్డు పక్కన సుమారు 15 సంవత్సరాల క్రితం ఒక బోరు వేయించుకున్నారు. అప్పటి నుండి అదే బోరును ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆ బోరుకు మరమ్మతులు అవసరం అవడంతో దాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని మల్లెల వెంకటరమణమూర్తి అడ్డుకున్నారు. ఇక్కడ ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ మల్లెల వెంకటరమణమూర్తి ఆ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తి. ఆ హోదాను ఉపయోగించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దానికి ఆ కుటుంబం నిరాకరించింది. దీంతో వారి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. అదే సమయంలో వార్డు సెక్రటరీ హోదాలో ఉన్న ఆ వ్యక్తి దురుసుగా ప్రవర్తించి బాధితురాలిపై మొదటిసారిగా దాడి చేశాడు. దీంతో బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇది ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంటే స్థానిక శాసనసభ్యురాలు చర్యలు నిలిపివేయవలసిందిగా పోలీసు అధికారులకు ఫోన్ చేసి అని అహంకారంతో ఆ వార్డు టీడీపీ సెక్రటరీ మరింత రెచ్చిపోయాడు. ఆ తరువాత పెద్ద సంఖ్యలో తన అనుచరులతో ఆ వార్డుకు వెళ్లాడు. వారితో పాటు కొందరు హిజ్రాలను కూడా తీసుకువెళ్లాడు. అనంతరం బాధిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు బాధితురాలను నడి బజారులో వివస్త్రణ చేసి అత్యంత దారుణంగా అవమానించారు. ఇది తమ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా చూపించారు. అయినా ఆమె కేసు రిజిస్టర్ చేయించలేదు. ఇది ఇలా జరుగుతుండగా సీసీ కెమెరా ఫుటేజ్లు సోషల్ మీడియాలో వచ్చాయి, రెగ్యులర్ మీడియాలో కూడా వచ్చాయి. ఆధారాన్ని బయటకు వచ్చిన తర్వాత గత్యంతరం లేక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ వెంటనే నిందితులను అరెస్ట్ చేయలేదు. అంతేకాదు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కూడా సంఘటనకు తగిన సెక్షన్లు చేర్చలేదు. ఇంతలో ఈ వార్త సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో దావాలలాగా వ్యాపించింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అప్పుడు ఎమ్మెల్యే గారు ఆ వార్డు పార్టీ సెక్రటరీని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక లేఖ విడుదల చేశారు. అంటే జరిగిన తప్పుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా, తన చేతులకు మట్టి కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా అందరూ భావిస్తున్నారు.